సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. సెప్టెంబర్ 17ని ఎలా జరుపుకోవాలి? తెలంగాణ విమోచన దినమా, విలీన దినమా, లేకుంటే విద్రోహ దినమా, ప్రజాస్వామిక దినమా, ఎలా జరుపుకోవాలి అనే దాంతో పాటుగా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఒక ఉద్యమం వస్తుంది, ప్రభుత్వాన్ని దించేస్తారు అనేటువంటి వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇక ట్రంప్ భారతదేశానికి సరికొత్త మిత్రత్వానికి సంబంధించి మళ్ళీ ఎందుకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు? ఇది కాకపోతే యూరోపియన్ యూనియన్ మీద ఒత్తిడి ఎందుకని పెంచుతున్నారు? చైనాతో మనం ఎందుకు దగ్గర కాకూడదు అనేటువంటి ఆలోచన మొదలైంది. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, సెప్టెంబర్ 17 అనగానే ప్రతిసారి ఒక పెద్ద చర్చ వస్తుంది. దాన్నే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అనేటువంటి భావన కూడా ఉంది. నిన్ననే మనం చూసాం, పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. 3 పార్టీలు 3 రకాలుగా జరుపుకున్నారు. సార్, యాక్చువల్గా తెలంగాణ దీన్ని ఎలా చూడాలి, ఎలా చూస్తోంది? సార్, మనం ఒకసారి తెలంగాణ చుట్టూ తిరగడం కాకుండా ఒకసారి దేశం గురించి ఆలోచించాలి. స్వతంత్రం వచ్చినప్పుడు 550 సంస్థానాలు ఉన్నాయి ఈ దేశంలో. దేశంలో 3వ వంతు భూభాగం 550 సంస్థానాల్లో ఉంది. దానిలో అతిపెద్దది హైదరాబాద్ నిజామ్స్ ఎస్టేట్. ప్రపంచ చరిత్రలో భారతదేశంలో జరిగేదాకా ఇంత శాంతియుతంగా, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో రక్తపాతం దాదాపు లేకుండా సునాయాసంగా దేశ ఐక్యత సాధ్యం కాల. 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఇటలీ కేవలం 9 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి ఇటలీలో గతంలో. 1848 ఆ ప్రాంతాల్లో 9 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. ఒకే భాష, ఒకే ఒంటి రంగు, ఒకే మతం. క్రైస్తవంలో కూడా క్యాథలిక్ మతం, మళ్ళీ వేరే శాఖ కూడా కాదు. ఒకే చరిత్ర, ఒకే సాహిత్యం, అన్నీ ఉన్నాయి. 23 సంవత్సరాల కఠోర దీక్ష అవసరమైంది అన్నిటినీ కలిపి ఒక ఇటలీ ఒక రాజ్యంగా. గారిబాల్డి ఇంకా ఇతరులు వీళ్ళంతా కలిసి పూనుకున్నారు. జర్మనీ తీసుకోండి, 39 రాజ్యాలు ఉండేవి. ఒకే భాష, ఒకే ఒంటి రంగు, ఒకే మతం. ఒక బవేరియాలో మాత్రం క్యాథలిక్స్, మిగతా వాళ్ళంతా ప్రొటెస్టెంట్లుగా, అందరూ క్రైస్తవులే. ఒకే సాహిత్యం. 1862 నుంచి 1871 దాకా విపరీతమైన మారణహోమం జరిగింది. బిస్మార్క్ ఆ రోజుల్లో బ్లడ్ అండ్ ఐరన్ అన్నాడు. ఆయుధాలు, రక్తపాతంతో చివరికి ఏకీకృతం చేయలేరు. ఒక్కసారి భారతదేశానికి ఆలోచించండి. ఇన్ని భాషలు ప్రపంచంలో ఎక్కడా ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇక్కడున్న కులాలు అర్థం కావు, నాకే అర్థం కావు, మీకే అర్థం కావు, బయట వాడికి అర్థం అవుతాయి. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఈ దేశంలో ఉన్నాయి తొలి నుంచి. మరి విభిన్నమైనటువంటి సంస్కృతులు, సాహిత్యాలు, చారిత్రక నేపథ్యం. అక్షరజ్ఞానం లేదు, పేదరికం తాండవిస్తుంది. అలాంటి దేశంలో 550 రాజ్యాలని, స్వతంత్ర రాజ్యాలని స్వచ్ఛందంగా విలీనం చేసి ఒక్కటిగా దేశంగా చేయడం అన్నది ఒక ప్రపంచ చరిత్రలో అద్భుతం. దానిలో హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకత ఏంటంటే అతి పెద్దది, చివరిది. 48 సెప్టెంబర్ 17తో దేశంలో అన్ని స్వతంత్ర రాజ్యాల విలీనం పూర్తయిపోయింది. కాబట్టి నా దృష్టిలో ఇది దేశ ఐక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డే. మనమేదో తెలంగాణకు మరోదానికి పరిమితం చేయడం కాకుండా ఖచ్చితంగా ప్రతి ప్రాంతము, ప్రతి భాష, ఆ సంస్కృతి, ఆ ఉనికి ఉండాలి. కానీ ఈ దేశంలో అంతర్భాగంగా, భారతదేశంలో అంతర్భాగంగా దేశ ఐక్యతను మర్చిపోయినట్టయితే ఈ దేశంలో శాంతి ఉండదు, ఈ దేశంలో స్వేచ్ఛ ఉండదు, ఈ దేశమే మిగలదు. అంచేత లోక్సత్తా పార్టీగా యాక్టివ్గా ఉన్న కాలంలో కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ డే నా దృష్టిలో. ఇక దీనిలో హిందువులు, ముస్లింలు గొడవ లేదు, లేకపోతే తెలంగాణ మరొకటి గొడవ లేదు.
ఈ దేశంలో మనం అంతా భాగం. దానిలో మన భాష, మన సంస్కృతి, మన ప్రాంతీయ చరిత్ర వాటిని కాపాడుకుందాం తప్ప దీనిలో మళ్ళీ పెద్దగా మనం కెలకాల్సిన అవసరం లేదు. ప్రతిసారి రజాకార్లకు సంబంధించినటువంటి ఒక విషయం చర్చ మీదకి వస్తుంది. దాంతోపాటుగా హిందువులు, ముస్లింలు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు జమీందారులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పటేల్ పట్వారీలు ఉన్నారు, వాళ్ళు కూడా సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యాక్చువల్గా ఆపరేషన్ పోలో అనేది నిజాం మీద చేశారా, రజాకార్ల మీద చేశారా? అక్కడ ఉన్నటువంటి హిందువులు, జమీందారులు, తెలంగాణ రైతాంగ పోరాటం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సార్. వెనకాల చారిత్రక నేపథ్యం ఉంది. ఖచ్చితంగా వామపక్ష ఉద్యమాలు నిజాంకి వ్యతిరేకంగా చేశారు. జాతీయ పోరాటంలో భాగంగా మరి ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ బుర్కుల రామకృష్ణ గారు మిగతా వాళ్ళు కానీ, మరి స్వామి రామానంద తీర్థ కానీ వీళ్ళంతా నిజాం మీద ఉద్యమం చేశారు. వామపక్షాల ఉద్యమం ప్రధానంగా పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా. బి నరసింహరావు అనుకుంటున్న తర్వాత ఒక పుస్తకం, ఒక సినిమా తీశారు, దాసి అనుకుంటాను, మా భూమి దాసి కూడా చేశారు. దాసి మరి ఎవరు చేశారు నాకు గుర్తులేదు. మరి ఆ భూస్వామ్య వ్యవస్థలో సామాన్యులకి ఎలాంటి కడగంట ఉన్నాయో అని చెప్పన్నది కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. కాబట్టి ఒక పక్కన భూస్వామ్య వ్యవస్థ మీద పోరాటం, దానిలో కొంత మంచి ఉండొచ్చు, ఆ భూస్వాముల్లో కొందరు గొప్పవాళ్ళు ఉన్నారు, మంచి చేసు, కానీ ఒక వ్యవస్థగా అది పీడించే వ్యవస్థ. రెండోది రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం. మూడోది భారతదేశంలో ఈ స్వతంత్ర భారతంలో అందరం సమానం కావాలి అని స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆ రకమైనటువంటి కోరిక, పోరాటం. మరి ఎప్పుడైతే అత్యధికులు ఒక మతానికి ఒక మత సాంప్రదాయం చెందిన వాళ్ళు, పాలకులు వేరే మతానికి చెందిన వాళ్ళు, కొంత మతం పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి దీనిలో గాంధేయవాదులు, స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారు, ఈ వామపక్ష ఉద్యమాలు ఉన్నాయి, ఆర్య సమాజం లాంటి ఉద్యమాలు ఈ సంస్కృతిని పరిరక్షణ కోసం ఉన్నామని చెప్పన్నది భావించే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా జరిగింది. కానీ నిజాం పొరపాటు ఏం చేశారంటే, రజాకర్ల మాట వినో, కాసిం రజ్వీ లాంటి వాళ్ళ మాట వినో, ఒత్తిడికి లొంగో, స్వతంత్ర దేశంగా దేశం నడిబొడ్డున 85% ఈ దేశంలో హిందువులు, 100% ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు. కాబట్టి ఇదేదో స్వతంత్ర దేశంగా ఉంటుందని కలగన్నాను. ఆయన ఐక్యరాజ్య సమితికి కూడా ప్రతినిధులు పంపించడం అలాంటివి కొన్ని చేశారు. ఆ నేపథ్యంలో ఇదొక్కటే 550 సంస్థానాల్లో భారత సైన్యాన్ని పంపించి ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ యాక్షన్ అని చెప్పంటాం, మరి ఈ భారతదేశాన్ని విలీనించడం ఈ ఒక్క దేశంలో మాత్రమే సైన్యాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. కానీ ఇక్కడ కూడా కేవలం ఆపరేషన్ పోలోకి పరిమితమైనట్టయితే భారత సైనికులు చనిపోయింది 6 10 మంది చెప్తారు, 10 మంది లోపల, అతి తక్కువ రక్తపాతంతో. ఆ తర్వాత జరిగిన రాజకీయాల్లో ఈ రజాకర్లు మిగతావి, మరి దాని మీద ప్రభుత్వం నుంచి పోలీస్ యాక్షన్లో భాగంగా అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. కానీ ఈ దేశంలో విలీనం కావడం కోసం కేవలం తుపాకీ పేలింది దేశం మొత్తంలో ఇక్కడ ఒక్కచోటే, అది కూడా చాలా కొద్ది కాలం మాత్రం. నిజాం వెంటనే అర్థం చేసుకుని ఈ దేశంలో అంతర్భాగంగా ఉండటం తప్ప ఇంకో మార్గం లేదనుకుని ఆయనే స్వయంగా వెళ్ళి మరి ఆనాటి ప్రభుత్వానికి లొంగిపోయాడు. అంచేత దీన్ని ఏ ఒక్కళ్ళ పోరాటంగా భావించడం కాదు, ఈ దేశంలో ఐక్యత కోసం జరిగిన పోరాటం. సో మనం దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ తెలంగాణకి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 అని జరుపుకోవడాన్ని ఎలా చూస్తారు సార్? అందుకనే తెలంగాణ స్వాతంత్రం అనుకోకూడదు, జాతి ఐక్యత అని చెప్పి అనుకున్నట్టయితే అప్పుడు ఈ రకమైన ఇబ్బందులు, ఈ కాంట్రడిక్షన్స్ ఉండవు. ప్రతిసారి సెప్టెంబర్ 17 అనగానే చరిత్రకు సంబంధించి విభిన్నమైనటువంటి కోణాలన్నీ ఆవిష్కృతం అవుతూ ఉంటాయి. పర్టికులర్గా ఎస్ ఇది జరిగింది అనేది ఎందుకని ఎవరు చెప్పలేకపోతున్నారు సార్? ఇందులో చరిత్ర సంస్కృతి కాదు సమస్య, ఆ పేరు వాడుతున్నాం రాజకీయాలకి. ఓట్లు లాగటం కోసం అని చెప్పని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పంథా ఉంటుంది, ఒక్కొక్క సామాజిక వర్గంలో ఎక్కువ మద్దతు ఉందన్న భావం ఉంటుంది. కాబట్టి వాళ్ళకున్న మద్దతును బలపరుచుకోవటం కోసం, పార్టీల మధ్య చాలా తేడా ఉందని చూపెట్టుకోవటం కోసం జరిగే చర్చ తప్ప దీన్ని మనం అందరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం భారతదేశానికి సంబంధించి చూస్తే ఒక సమగ్రమైనటువంటి చరిత్ర ఉంది, ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిసారి ఎక్కడైనా ఏదైనా అసంతృప్తి కనిపించింది, అనిశ్చితి కనిపించింది, అక్కడ
ఉంది అన్న వెంటనే మనకు మరో శ్రీలంక కనిపిస్తుంది, బంగ్లాదేశ్, నేపాల్ అనేది. నిజంగా అలాంటి బలహీన పరిస్థితులు భారతదేశానికి ఉన్నాయా సార్? లేదు, ఖచ్చితంగా ఇంత సంక్లిష్టమైన దేశం, ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో పేదరికము, ఇప్పటికి కూడా అవిద్య, మనకేదో బ్రహ్మాండంగా విద్య ఉందనుకుంటున్నాం, మనం మోసం చేసుకుంటున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఆషామాషి కాదు. మన జాతి నిర్మాతలు, రాజ్యాంగ నిర్మాతలు చాలా గొప్ప సాహసం చేశారు. ప్రపంచ చరిత్రలో ఎవరు చేయని సాహసాన్ని చేశారు. ఇంత పేదరికము, ఇంత అవిద్య, ఇంత సంక్లిష్టత, వైవిధ్యం ఉన్న దేశం ఎప్పుడు కూడా తొలి రోజు నుంచి వయోజన హక్కు పెట్టుకోలేక మొట్టమొదటి దేశం భారతదేశం. అప్పటిదాకా ఊహించాల. బ్రిటన్లో 1215లో మ్యాగ్నా కార్టా దాని పేరుతో రాజు మీద కొంత తిరుగుబాటు అయినా కాకపోయినా అక్కడ ఉన్నటువంటి నోబుల్స్, ఆ భూస్వాములు, రాజు అప్పటిదాకా రాజు దైవాంశ సంభూతుడు, రాజు చెప్పింది వేదవాక్యం. అలా కాకుండా రాజుకి భూస్వాములకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అంటే మీ బాధ్యతలు ఏంటి, మా బాధ్యతలు ఏంటి, మా హక్కులు ఏమిటి, మీ అధికారాలు ఏమిటి ఆ నిర్వచనం. అప్పటిదాకా అసలు నిర్వచనం ఏమంటే దేవుడు సృష్టిస్తే, రాచరికం దేవుడు సృష్టిస్తే మీకు నిర్వచనం ఏమిటి, ఆ దేవుడు ఏం చెప్తే అదే. దాని నుంచి తొలిసారిగా పాశ్చాత్య దేశాల్లో రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు కాదు, రాజుకిని సామాన్య ప్రజలకు కాకపోయినా కూడా నోబుల్స్కి ఒప్పందం ఉందని చెప్పినది మ్యాగ్నా కార్టా. 1215లో మొదలైతే 1928 దాకా బ్రిటన్లో వయోజన ఓటు హక్కు లేదు. మహిళలకు ఓటు హక్కు వచ్చింది 1928లో. అమెరికాలో 1619లో వర్జీనియా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యం వచ్చింది. 1776లో అమెరికా ప్రభుత్వాన్ని, సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1776లో ప్రభుత్వం ఏర్పాటైతే అంత ఉదాత్తమైన రాజ్యాంగాన్ని రాసుకుని కూడా 1960ల దశకం దాకా నల్లజాతి వారికి ఓటు హక్కు లేదు. కాగితం మీద 1865లో నల్లజాతి వారికి ఇచ్చారు, కానీ ఆ ఓటు అమలు కాల 1960 దాకా. అలాంటిది తొలి రోజు నుంచి కులం, మతం, లింగ వివక్ష, భాష, ప్రాంతం తేడా లేకుండా అందరికీ ఓటు హక్కుని మనం ఇచ్చుకున్నాం. ఇది చాలా గొప్ప ప్రయోగం, చాలా సాహసోపేతమైన ప్రయోగం. ఎందుకంటే ప్రజాస్వామ్యం కేవలం ఓటుకి, అలాగే నిరసనకి, అరవడానికి, తిట్టుకోవడానికి పరిమితం అయితే ఇది ప్రజాస్వామ్యం కాదు. అది పూర్తి ప్రజాస్వామ్యం కాదు, అది అవసరం. నిజమైన ప్రజాస్వామ్యం వెళ్ళునుకోవాలి. కాబట్టి మన గొప్పతనం ఏమిటంటే గత 80 ఏళ్ళుగా, ముఖ్యంగా రాజ్యాంగం వచ్చాక గత 1950 నుంచి 75 ఏళ్ళుగా శాంతియుతంగా ప్రభుత్వాలు మారినాయి. చివరికి ఎమర్జెన్సీ లాంటిది వచ్చినా కూడా ఇందిరాగాంధీ ఎన్నికలు పెట్టారు, ఎన్నికలు జరిగినాయి, స్వేచ్ఛగా జరిగినాయి, శాంతియుతంగా ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. పార్టీల మధ్య నిజమైన పోటీ ఉంది అధికారం కోసం. నిజానికి అవసరాని కంటే ఎక్కువ పోటీ ఉంది, ప్రాణాంతకమైన పోటీ ఉంది, జీవన్మరణ సమస్యగా పోటీ ఉంది. ఆ పోటీ నిజం కావడానికి తగినటువంటి హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో తమ భావాలను చెప్పుకునే అవకాశం ఉంది, ప్రజలను సమీకరించే అవకాశం ఉన్నది. ఎన్నికైన ప్రభుత్వాలు నిజంగా అధికారాన్ని చలాయిస్తున్నాయి. పాకిస్తాన్ లాంటి దేశాల్లో పేరుకి ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా కూడా అధికారం వాళ్ళ చేతిలో లేదు. అలాగే థాయిలాండ్లో పేరుకి ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడంతా ఆర్మీ, రాజప్రసాదము ఆర్మీ వాళ్ళ చేతుల్లో ఉంది అధికారం, నిజమైన అధికారం అంతా కూడా. మన దేశం అట్లా కాదు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం ఉంది, కానీ ప్రజాస్వామ్యంలో లోతు పెంచాలి. ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేద దేశంలో ప్రజల ఆకాంక్షలను పూర్తిగా వేగంగా నెరవేర్చలేని పరిస్థితి ప్రపంచమంతా ఉంది. ఎందుకంటే మనం అర్జెంటుగా సినిమాల్లో చూసినట్టుగా సీన్ మారిపోగానే జీవితం మారిపోవాలని కోరుకుంటాం, కానీ దీర్ఘకాలం పడుతుంది. ఆర్థిక ప్రగతి, అందరికీ ఫలితాలు అందటం, అవకాశాలు అందటం అనేది ఒక్క క్షణంలో జరిగే పని కాదు. మ్యాజికల్ బ్యాండ్ అనేది లేదు, మ్యాజిక్ బ్యాండ్ లేదు. సినిమాల్లో మాత్రం సాధ్యం అది. ఏదో ఒక సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే మొత్తం మార్చేస్తాడు. అది కథ అంతే, కాల్పనిక సాహిత్యం అంతే. కాబట్టి అందులో సోషల్ మీడియా యుగంలో క్షణాల్లో జరిగిపోవాలన్న కోరిక ఉన్నది, ఆతృత ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, పార్టీలు సరిగ్గా స్పందించకపోతే అనవసరమైనటువంటి అపోహలు, ఆందోళనలు, అవి ఉద్యమాలు, ఆ ఉద్యమాల నుంచి కొన్ని సందర్భాల హింస అలాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కానీ మన దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని లోపాలు ఉన్నా కూడా, లోపాలు చాలా ఉన్నాయి, రోజు నేను విమర్శిస్తుంటాను. ఎన్నికల వ్యవస్థలో, ఎన్నికల నిర్వహణలో కాదు, ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నా కూడా, అధికార కేంద్రీకరణ తీవ్రంగా ఉన్నా కూడా, చట్టబద్ధ పాలన సరిగ్గా లేకపోయినా కూడా, మౌలికంగా ప్రజాస్వామ్య విలువలు దేశంలో ఉన్నాయి.
రాజకీయ పార్టీలు కొంత సంయమనాన్ని పాటిస్తున్నాయి. ఈ మధ్య కొంత సంయమనాన్ని కోల్పోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే తూచంటున్నారు. నేను గెలిస్తేనే ఎన్నికలు సరిగ్గా జరిగిన అంటున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది కొత్తగా వచ్చింది, ఒకటి మాట్లాడుతున్నారు. కానీ ఈ సంస్కృతిలో ఇది దేశంలో 1971 ఇందిరాగాంధీ బ్రహ్మాండంగా గెలిచినా కూడా ఎన్నికల్లో ఆవిడ మోసం చేసి గెలిచింది ప్రధానమంత్రిగా అని వాళ్ళ 77లో ఆవిడ ఓడిపోయినా కూడా ఎన్నికల్లో మోసపోయి ఓడిపోయినా నల్ల ఆవిడ హుందాగా ఎన్నికల ఫలితాన్ని స్వీకరించారు. ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటాము, మళ్ళీ ప్రజల ముందుకు వస్తామన్నారు, తంటాలు పడ్డారు. అది ఈ దేశంలో ఆ సంస్కృతి ఉంది. ఈ మధ్యకాలంలో పోయినా కూడా ఆ సంస్కృతిని కొనసాగించాలి. అలాగే సుప్రీంకోర్టు కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, మరి ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం కావచ్చు, సిఏజీ కావచ్చు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సీ కావచ్చు, ఈ రాజ్యాంగ సంస్థలు చిన్న చిన్న లోపాలున్నా కూడా మొత్తం మీద ఈ దేశంలో ఈ ప్రభుత్వాలను కొంతమేర కన్నా నాకు జవాబుదారీగా చేస్తున్నాయి. ప్రజలకి మాకు ఊరట ఉంది అన్న భావం కలుగుతుంది. మూడోది, ఇంత పెద్ద దేశం ఒక చోట గొడవ జరిగినా కూడా అక్కడే పరిమితం అవుతుంది. పంజాబ్లో గొడవలు వచ్చినాయి. గతంలో మీకు గుర్తుందో 1984, 83 ప్రాంతాల్లో ఢిల్లీ మ్యాసకర్ అని చెప్పిన జరిగింది. అస్సాంలో ఉన్న పార్టీలన్నీ కూడా పతనమైపోయి అస్సాం గణ పరిషత్ కుర్రోళ్ళ పార్టీ సడన్గా ప్రభుత్వంలోకి వచ్చింది. అది జరిగింది, మనం చూసాం. జమ్మూ కాశ్మీర్లో వివిధ కారణాల వల్ల మరి దేశం బయట నుంచి వచ్చే ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఒకటి, ప్రభుత్వాలు విచక్షణతో వ్యవహరించడం, పరిపాలన యంత్రాంగాన్ని ప్రభుత్వాలు కానీ. రెండోది, ఇంత విస్తృతమైన దేశం కాబట్టి ఇక హడావిడిగా గబాలన అది పడిపోదు, ఇబ్బందులు ఉన్నా కూడా. కానీ జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా 3 అంకెలు నా దృష్టిలో చాలా ముఖ్యమైనవి ఈ దేశంలో. ఒకటి, 85% మంది ఇప్పటికి కూడా ఈ దేశంలో రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, మరి నెల జీతం భరోసా లేని వాళ్ళు, అసంఘటిత రంగంలో ఉన్నవారు. క్రమక్రమంగా ఎంత వీలైతే అంత వేగంగా చిన్న చిన్న పట్టణాల నిర్మాణం చేసి ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేంత హైదరాబాదు, బెంగళూరులో పెట్టడం కాకుండా ఈ అసంఘటిత రంగాన్ని, వ్యవసాయం నుంచి వచ్చేవాళ్ళు కానీ, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, పెద్దగా నైపుణ్యం లేని వాళ్ళు, పెద్ద ఆదాయం అవకాశం లేని వాళ్ళు ఎక్కడికక్కడ ఉపాధి కలిగించే అవకాశం చేయకపోతే కాలక్రమేణా ఇది భగ్గుమనే ప్రమాదం ఉన్నమాట వాస్తవం ఆర్థికంగా. దాంతో అనుబంధంగా 65% ఇంకా గ్రామాల్లో ఉన్నారు, 46% ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఈ 3 అంకెలు చాలా జాగ్రత్తగా గమనించి దానిలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మనం ఏదో అంతా బ్రహ్మాండంగా ఉంది మాకని చెప్పిన భ్రమలో ఉండకూడదు. కానీ భయం అవసరం లేదు. ఈ దేశంలో, ఈ సమాజానికి హిందూ ముసల్మాన్ తేడా లేకుండా, ఈ కులం ఆ కులం తేడా లేకుండా, ఈ ప్రాంతం లేకుండా ఎంతో కొంత సంయమనం ఉన్న సమాజం, కాస్త కూస్తో పొరపాట్లు చేసిన విజ్ఞత ఉన్న సమాజం. కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఆవేశం పడి కొంచెం మాట లేకపోతే చేత దాటినా కూడా ఒక పరిధి దాటి వాళ్ళు ఇక్కడి వరకు ఓకే, ఎంతకంటే ఎక్కువ చేయడం కరెక్ట్ కాదు అన్న భావం అంతర్లీనంగా ఈ సమాజంలో మన సంస్కృతిలో ఉంది. దాన్ని మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.